హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ శ్రీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం క్యారెట్ హల్వా స్వీట్గా ఫాస్ట్గా నేను చెప్పే చిన్ని చిన్ని టిప్స్తో ఫాలో అవుతూ చేయండి. ద బెస్ట్ క్యారెట్ హల్వా మీ ముందు రెడీగా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే చిన్ని చిన్ని టిప్స్ మీకు అర్థమవుతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. దానికి మనం 1/2 kg క్యారెట్ తీసుకుందాం. నేను ఇవాళ 1/2 క్యారెట్కి సరిపడా కొలతలతో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకుందాం. దాని తర్వాత పీల్ ఆఫ్ చేసిన క్యారెట్ని ఇలా మంచిగా గ్రేట్ చేసుకుందాం. ఆలోపు డ్రై ఫ్రూట్స్ కూడా మనం కట్ చేసుకుందాం. 5 బాదం పప్పు, 5 జీడిపప్పు, 10 to 15 కిస్మిస్ అండ్ 3 యాలకులు. వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం బాదం పలుకులను వేసుకుందాం, ఎందుకంటే ఇవి రోస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. దాని తర్వాత రోస్ట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పబోయే టిప్ ఒకటండి, ఏంటంటే జీడిపప్పు ఇంకా కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత 10 సెకండ్స్కి ఆఫ్ చేసేయండి, లేకపోతే కిస్మిస్ అనేది బాగా రోస్ట్ అయిపోతుంది. ఇగో ఇలాగ చూపించినట్టు వేసిన 10 సెకండ్స్కి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి, అప్పుడే కిస్మిస్ అనేది మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇంకో ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కొద్దిగా చూపించినట్టు ఇలాగా యాడ్ చేసుకుందాం. ఈ యాడ్ చేసిన క్యారెట్ని స్పూన్తో మంచిగా మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసుకొని 5 minutes వరకు కుక్ అవ్వనిద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి స్పూన్తో కలుపుకోండి. చూడండి, క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం 250 ml కాచి చల్లార్చుకున్న పాలని కానీ నార్మల్ యాడ్ చేసుకుంటాము. ఈ క్వాంటిటీస్తో మీరు చేయండి, స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇలాగ చూపించినట్టు కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. దాన్ని 5 minutes కుక్ అవ్వనిద్దాం. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకోసారి లిడ్ తీసేసి చూపించినట్టు మంచిగా కలిపేసుకోండి. పాలన్నీ క్యారెట్కి పట్టేంత వరకు ఇది మంచిగా కుక్ అవ్వనిద్దాం. మళ్ళీ ఇంకో 5 minutes కుక్ అవ్వనివ్వండి. వీడియోలో చూపించినట్టు పాలంతా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం 1/2 cup షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకొని ఇంకో 5 to 10 minutes దీన్ని మనం మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే షుగర్ అనేది మంచిగా క్యారెట్కి పట్టుతుందండి. దాని తర్వాత ఇందులో మనం యాలకులు యాడ్ చేసుకుందాం. దాన్ని కూడా మంచిగా కలుపుకుందాం. ఇందులో నేను స్టెప్ బై స్టెప్ నేను చేసిన ప్రాసెస్ అనేది మొత్తం రికార్డ్ చేశానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకో 5 minutes వరకు కుక్ అవ్వనిద్దాం. పాలంతా దగ్గర పడేంత వరకు చూసినట్టు మంచిగా కలిపేసుకొని దాని తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. అంతే, చూడండి ఇలాగా పాలన్నీ దగ్గరగా అయిపోవాలి, క్యారెట్కి పట్టేసుకోవాలి. అంతే, మనకు కావలసిన క్యారెట్ హల్వా వేడిగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.